భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతోందని, ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే, మరోవైపు వేలాది మంది భారతీయులు తమ మాతృభూమి పౌరసత్వాన్ని వదులుకొని విదేశం బాట పడుతున్నారు. గత కొన్నేళ్లుగా భారత పౌరసత్వాన్ని త్యజించే వారి సంఖ్య భారీగా పెరుగుతుండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంట్లో వెల్లడించిన తాజా వివరాల ప్రకారం గత 14 ఏళ్లలో సుమారు 20 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలోనే దాదాపు 9 లక్షల మంది తమ పాస్పోర్ట్లను వెనక్కి ఇచ్చేయడం హాట్ టాపిక్గా మారింది. భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవడానికి ప్రధానంగా 3 రకాల కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, మన దేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ లేకపోవడం. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో శాశ్వతంగా స్థిరపడిన వారు అక్కడి పౌరసత్వం తీసుకోవాలంటే తప్పనిసరిగా భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సిందే. ఇది చాలామందికి అనివార్యమైన నిర్ణయంగా మారుతుంది. ఇక రెండో కారణం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళిన యువత అక్కడి జీవన ప్రమాణాలకు అలవాటు పడి అక్కడే స్థిరపడాలని కోరుకుంటున్నారు. హెన్లీ అండ్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం ప్రతి ఏటా వేలాది మంది సంపన్న భారతీయులు పెట్టుబడుల ద్వారా ఇతర దేశాల పౌరసత్వం పొందుతున్నారు. పన్నుల విధానం లేదా వ్యాపార విస్తరణలు ఇందుకు కారణమవుతున్నాయి. పౌరసత్వాన్ని వదులుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే విదేశాల్లో స్థిరపడిన భారతీయులు దేశానికి ఒక పెద్ద ఆస్తి అని, వారు అక్కడ విజయవంతం కావడం వల్ల భారతదేశ సాఫ్ట్ పవర్ పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. వారు దేశంతో సంబంధాలను కొనసాగించేందుకు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వంటి కార్డులు ఉపయోగించబడుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం నుంచి ప్రతిభ సంపద తరలిపోతుండడం ఆందోళన కలిగించే విషయమే. దేశంలోనే అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, పారదర్శకమైన వ్యవస్థలు, మెరుగైన ఉపాధి అవకాశాలు లభించినప్పుడే ఈ వలసల వెల్లువ తగ్గే అవకాశం ఉంటుందని, ఆ దిశగా మన ప్రభుత్వాలు పనిచేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.